ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది 2009లో హైదరాబాద్ క్యాంపస్. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్, వీఆర్ నేమింగ్ ఇట్ యాజ్ హైదరాబాద్ బిజినెస్ స్కూల్. It is given full autonomy by our Geetam University, and we are doing wonderful things in our B school. ఓకే. సాధారణంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాయటం, ఇంజనీరింగ్కి వెళ్ళటం, లేకపోతే డాక్టర్ కావాలని ఇంజనీర్ కావాలని రెండే ఎక్కువగా పాపులర్ అయినాయి. అవును. మేనేజ్మెంట్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? మేనేజ్మెంట్ని ఎంచుకుంటే కెరీర్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి సంస్థలోనూ ఎక్కువగా కోరుకునేది ప్రొఫెషనలిజం. Along with technical knowledge, one should have professional skills, professional knowledge. సో ఏ కోర్స్ చేసినా ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో కానీ, లేదా టెక్నాలజీ కానీ, ఫార్మసీ కానీ, ఎనీథింగ్, ఈవెన్ డాక్టర్స్ కూడా ప్రొఫెషనలిజం డెవలప్ చేయడం కోసం ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎంచుకోవడం జరుగుతుంది. ఆ రకంగా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ బాగా పాపులర్ అయింది. ఇంతకుముందు ఎక్కువగా ఇంజనీరింగ్ చేసిన తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేసి ఎంబీఏకి వచ్చేటోళ్ళు, అలాగే బీకామ్ చేసి కొన్నాళ్ళు వర్క్ చేసి ఎంబీఏకి వచ్చేటోళ్ళు, బీఫార్మసీ చేసి వర్క్ చేసి ఎంబీఏకి వచ్చి, ఇప్పుడు డైరెక్ట్గానే బీకాము లేదా బీటెక్, బీఎస్సీ, బీఏ ఈ కోర్సులు అయిననే ఎంబీఏకి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జాబులు అనేది పెద్ద కష్టం కాదు. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కానీ యాడ్ అయితే అలాంగ్ విత్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ఇంకా బాగుంటాయని నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ప్లస్ అష్యూరెన్స్ ఉంటుంది. Along with BTech, suppose anybody gets MBA degree also, he will have some edge over other people because of additional knowledge in management education. Okay. ఏ ఏరియాస్లో వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది? పర్టికులర్ ఏరియా అంటూ లేదు. MBA ఎడ్యుకేషన్లో హెచ్ఆర్ అంటారు, ఫైనాన్స్ అంటారు, మార్కెటింగ్, లాజిస్టిక్స్, ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఉండే క్వాలిఫికేషన్స్ బట్టి, స్పెషలైజేషన్స్ బట్టి, వాళ్ళ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేక వాళ్ళ డిగ్రీ బేసిక్ నాలెడ్జ్ బట్టి ఈ ఎంబీఏలో స్పెషలైజేషన్స్ తీసుకుంటారు. తీసుకునేకి వాళ్ళు జాబ్ అంటే ఆ టైంకి ఏ ఫీల్డ్లో ఎక్కువ జాబ్లు వస్తున్నాయని చూసుకొని దాని ప్రకారం జరుగుతుంది. అంతేగాని తప్ప ఇది ఎంబీఏలో ఈ పర్టికులర్ బ్రాంచ్లోనే ఎక్కువ జాబ్లు వస్తాయి, ఈ పర్టికులర్ ఫీల్డ్లో లేదు అని లేదు. సిచ్యువేషన్ బట్టి, ఎందుకంటే ఎంబీఏ ప్రోగ్రామ్స్ అనేది వెరీ డైనమిక్. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కూడా చాలా డైనమిక్గా ఉంటుంది. ఎప్పుడు ఒకటే స్పెషలైజేషన్తో నడవడం అనేది కష్టం. మార్కెట్లో ఏ ఏ ఏ స్పెషలైజేషన్ డిమాండ్ ఉందో లేదా ఏ ఫంక్షనల్ ఏరియాకి డిమాండ్ ఉందో అట్లా డిజైన్ చేసుకొని చేయడం వల్ల ది ఇన్స్టిట్యూట్ ఈజ్ మీటింగ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ది ఇండస్ట్రీ ఆల్సో. ఓకే. సో జాబ్స్ ఏ మార్కెట్లో ఎక్కువ ఉంటాయన్నది ఇన్స్టిట్యూట్ ముందు పర్సీవ్ చేస్తుంది. దాని ద్వారా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ డిజైన్ చేయడం, ఈ స్పెషలైజేషన్ డిజైన్ చేయడం, ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి అందులో ట్రైనింగ్ ఇస్తారు. మెయిన్ ఏ స్కిల్స్ డెవలప్ చేయడానికి మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందండి? మెయిన్ లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ ఇంక్లూడ్ బోత్ హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ ఎట్సెట్రా. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎన్హాన్స్ ది లైఫ్ స్కిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్. అక్కడ ఏంటంటే టెక్నికల్గా నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ హీ మస్ట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ అండ్ కన్విన్స్ ది పీపుల్. ఫర్ దట్ వీ గివ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు ది స్టూడెంట్స్. ఎంతసేపు స్టూడెంట్ని ఒక క్లాస్ రూమ్ కన్ఫైన్ చేసేసి ఏదో ఫ్యాక్టరీలాగా తయారు చేయడానికి కుదరదు. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, ఇట్స్ వెరీ డైనమిక్ ఇన్ నేచర్. స్టూడెంట్ షుడ్ లెర్న్ బై డూయింగ్ సంథింగ్. అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి పాఠం చెప్పినట్టు చెప్తే కుదరదు. అలాగే ఒక క్లాస్ రూమ్లో ఇది నేను పాఠం చెప్పేసాను, నా పని అయిపోయిందంటే కూడా కుదరదు. సో మోర్ యాక్టివిటీస్ ఉండాలి. ఓకే. మీ స్టూడెంట్స్ని ఎలా ఇంటరాక్ట్ చేస్తారు? ఫీల్డ్ వర్క్ కానీ లేదా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్?